రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ఇంజనీర్ కాలేజీలు వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి పర రాష్ట్రానికి వెళ్లి చదువుకునే మన వాళ్లకు మన రాష్ట్రంలోనే చదువుకుని ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు. జన్మభూమికి స్ఫూర్తి ప్రదాత, ప్రజల చెంతకు ప్రభుత్వాన్ని నడిపించిన రథ సారథి, ప్రతి గ్రామంలో పాఠశాలలు మంజూరు చేసిన విద్యాదాత, అన్ని ప్రాంతాలకు వృత్తి విద్యా కళాశాలలు ఏర్పాటు చేసిన ఆద్యుడు, ప్రతి గ్రామానికి తారు రోడ్లు సిమెంట్ రోడ్లు నిర్మించి పట్టణాలకు ధీటుగా మలచిన కార్యదక్షుడు. ఆయన 9 సంవత్సరాల పాలనలో నిత్యావసర సరుకుల యొక్క ధరలను అరికట్టిన ఏకైక ముఖ్యమంత్రి. అలాగే గ్రామాల్లో భూగర్భ జలాలను కాపాడడానికి ఇంకుడు గుంతలు, చెరువులు పునరుద్ధరించిన ప్రథమ ముఖ్యమంత్రి. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన లక్ష్యంలో విజన్ 2020కి రూపకల్పన చేసిన అభ్యుదయకారుడు. ఐటీ రంగానికి మద్దతునిచ్చి ప్రాముఖ్యత ఇచ్చి ఎందరినో ప్రగతి బాటను నడిపించిన మార్గదర్శకుడు. అలాగే రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం రైతు బజార్లు ఏర్పాటు చేసిన రైతు బిడ్డ, ప్రభుత్వ భూములను కాపాడిన సైనికుడు, రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఒకే దృష్టితో సమానమైన దృష్టితో అటు సమతాభావం చూపిన ఆదర్శవంతుడు చంద్రబాబు నాయుడు గారు. మరి 2004 వరకు రోడ్లు ఎలా ఉండేవి, మరి ఇప్పుడు రోడ్లు ఎలా ఉంటున్నాయి? కారు బండి గోతులు పడిందంటే ఉన్నది ఏ ప్రభుత్వమో మామూలు వాడు కూడా అర్థమైపోతుంది. ఆ రోజు మన రాష్ట్రం అంతా కరువు కాటుకం. మరి ఆ రోజు కిలో బియ్యం 14 రూపాయలు. ఈనాడు రాష్ట్రం అంతా సస్యశాకులు. మరి ఈనాడు కిలో బియ్యం 30 రూపాయలు. ఆనాడు జలాశయాలు వెలవెల. మరి ఆనాడు కరెంటు కోత లేదు. ఈనాడు జలాశయాలు కలకల. మరి ఈనాడు రాష్ట్రం అంతా కరెంటు కోతమయం. ఆనాడు వానలే లేవు. మరి ఆనాడు ఎరువుల కొరత లేదు. ఈనాడు వర్షాలే వర్షాలు. మరి రాష్ట్రం అంతా ఎరువుల కొరత. ఆనాడు ఐటీ వివిధ రంగాలలో ఉద్యోగుల కలకల. మరి ఈనాడు అన్ని రంగాల్లో ఉద్యోగుల తీసివేత. ఆనాడు నీతివంతమైన పాలన. మరి ఈనాడు రాష్ట్రమంతా అవినీతిమయం. ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ 1,00,000 కోట్లు దాటి తర్వాత కూడా మరి ధరలను అరికట్టలేరా, నియంత్రించలేరా? ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించలేరా? రౌడీజాన్ని, గూండాయిజాన్ని, ఉగ్రవాదాన్ని అరికట్టలేరా? రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వలేరా? పంటలు నాశనం అవుతుంది, వాళ్ళకు మరి ఎరువులు అందించలేరా? కొడుకు బలిగిన వర్గాలకు చేయూతనివ్వలేరా? మీరెవరు? మేమిస్తాం. ఎందుకంటే మీ రోజులు దగ్గర పడ్డాయి. వచ్చేది తెలుగుదేశం. మీకు తెలిసిందల్లా ఎన్నికల రద్దు కోసం వేరే పార్టీలతో పొత్తు గుర్తుంచుకోవడం, గెలిచిన తర్వాత వాళ్ళని సమాధి చేయడం, ప్రజల కోసం ప్రాజెక్టులు అంటూ నాయకులు డబ్బుల నోట్లు దోచుకోవడం, రాష్ట్ర సంక్షేమం కోసం అంటూ పేదలు మరియు రైతులు మరియు ప్రభుత్వ భూములు అమ్ముకోవడం, రైతుల శ్రేయస్సు కోసం ఎరువులు దోచుకోవడం, సెస్ పేరుతో రైతులు మరియు పేదల వెన్ను విరచడం, మేము గాంధీవాదులు అంటూ దాదాగిరి చెయ్యడం. ఇప్పుడు మళ్ళీ వీటన్నిటిని అరికట్టాలంటే రాబో ఎన్నికల్లో మీరంతా వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలి. మీ హక్కులను మీరు పొందాలి. ఎందుకంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యువత, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత రాజకీయ రంగుల్ని మార్చేసి సమర్థవంతులైన, ప్రతిభావంతులైన యువతను అసెంబ్లీలోకి పంపించిన ఘనత మన తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది.